ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 3 డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు డిప్యూటీ కలెక్టర్ పి శ్రీలేఖ, కర్నూలు డిప్యూటీ కలెక్టర్ ఏ మురళి, అనంతపురం డిప్యూటీ కలెక్టర్ రాంభూపాల్ రెడ్డిలపై బదిలీ వేటు పడింది. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జీవీఎంసీ అధికారులు విశాఖ వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇకపై ఎవరైనా ఆ పనులు చేస్తే 1,00,000 జరిమానా చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇకపై ఎవరైనా నగర గోడలపై, విద్యుత్ స్తంభాలు, డస్ట్బిన్లపై, ప్రజా ఆస్తులపై పోస్టర్లు అతికించినా, ఇతర రాతలు రాసినా 1997 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం ₹1,00,000 జరిమానా విధించే అవకాశం. తెలంగాణలో కొత్త బ్రాండ్లతో 26 రకాల బీర్లు అందుబాటులోకి రానున్నాయి. సోమ్ డిస్టిలరీస్, టైట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికా లాంటి 5 కంపెనీలు కలిసి ఈ బీర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకే బీర్ల సరఫరాకు కంపెనీ అంగీకరించినట్టు సమాచారం. ఈ కొత్త బ్రాండ్ల పేర్లు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అయితే వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేత బూరా నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ జంట అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయానికి కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ట్యాపింగ్ వ్యవహారం మొదలైందని, మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిందని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఈడీ ఎదుట లొంగిపోనున్నట్లు వెల్లడించారు. కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోనన్నారు. ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవడానికి అనుమతిచ్చింది. దీనిపై వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలకు ఎగ్జిట్ పోల్స్ పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 126A(1) నిబంధనలను అంతా పాటించాలని సూచించింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతామని ధర్మాసనం వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై ఆర్ఓసీ లేకుండా చెల్లుతుందని ఈసీ తెలుపగా దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విజయవాడలో రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం అందించారు. ఆర్బీఐ జాబితాలో పేర్కొన్న ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులు, ఆస్తుల తాకట్టు పెట్టి కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, చెల్లించిన బిల్లులు, ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పుల వివరాలు అందించేలా రాష్ట్ర సీఎస్ కు నిర్దేశించాలని పురంధరేశ్వరి గవర్నర్ కోరారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకు సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, నేతలు సిద్ధం కావాలని సూచించారు. నిన్న హైదరాబాద్లో టీడీపీ నాయకులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమిస్తారని, తెలుగు జాతి ఉన్నంత వరకు 2 రాష్ట్రాల్లో టీడీపీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గాలులు వేగంతో వీస్తాయని తెలిపింది. నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.